సార్ ఇటు 2 రాష్ట్రాల్లో కూడా విలీనాలపైన పెద్ద చర్చ అయితే జరుగుతుంది సార్. ఇక్కడ చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతుందని రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈవెన్ మొన్న ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గారు గవర్నర్ అయిపోతారు, కేటీఆర్ గారు కేంద్ర మంత్రి అవుతారు, హరీష్ రావు గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారు, కవిత గారు బయటకు వచ్చేస్తారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటేమో కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారే మోదీ గారు చెవిలో చెప్పారు, కాషాయ జెండా కప్పుకొని ఏబీవీపీలో చేరాను, కాషాయ జెండా కప్పుకొని చనిపోతానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈయన చెప్తున్నారు. పెద్ద ఎత్తున అయితే విలీనంపై చర్చ జరుగుతుంది సార్. అటు కూడా వైసీపీ కాంగ్రెస్ లో విలీనం అయిపోతుంది అంటున్నారు. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు? నేను అనుకోవడం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా దూరం వెళ్ళి కామెంట్ చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన కొంత జాగ్రత్తగానే అనవలసింది. ఒక పార్టీ మీద మీరు మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో చర్చలు జరపడం, సంప్రదింపులు జరపడం జరుగుతుందని ఇది కొంతవరకు మనకు అది పాసిబుల్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొంత విరుచుకపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి ఓడిపోయారు కాబట్టి ఆ పార్టీ కొంత అసెంబ్లీ ఎన్నికల వరకు పర్వాలేదు, 9 సీట్లు వచ్చాయి, ఇంకా ప్రజల్లో బేస్ ఉంది. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు ప్రజలు ఏ కారణం అయితే తిరస్కరించారు, పూర్తిగా తిరస్కరించినప్పుడు ఇన్సెక్యూర్ పార్టీ చాలా అంటే భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న. అసెంబ్లీలో కూడా ఇలాగే జరుగుతుందా రేపు అసెంబ్లీ ఎన్నికలు కనుక వాళ్ళు భారతీయ జనతా పార్టీ కొంత రైజింగ్ ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది, సరే కవిత ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉండొచ్చు కనుక భారతీయ జనతా పార్టీతో కొంత సంప్రదింపులు జరగడం, నా వరకైతే వాళ్ళు అలయన్స్ పెట్టుకునేటువంటి పాసిబిలిటీ ఉంది. కానీ మర్జరు అనేది అవుతుందో ఏ పార్టీ కూడా పూర్తిగా ఆత్మహత్య చేసుకోదు కదా. ఇప్పుడు మర్జర్ అయ్యారనుకోండి, భారతీయ జనతా పార్టీకి ఏం స్థానం ఇస్తారు? హరీష్ రావును పార్టీ లీడరు ఏదో చేస్తాడని అన్నాడు. హరీష్ రావును ఏం చేస్తారు వాళ్ళు? భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఒక ఐడియాలు ఉంది, వాళ్ళకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ భావజాలం ఉంది, హిందుత్వ భావజాలం ఉంది. వాళ్ళు ఎందుకు హరీష్ రావును తీసుకుపోయి ఇచ్చేస్తారు? అది సాధ్యమేది కాదు. అంటే కొంత ఊహాగానాలు ఉంటాయి అక్కడ. ఢిల్లీ పోయిన తర్వాత ఏమంటే ఢిల్లీలో చాలా రూమర్స్ ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేసేటప్పుడు సరే వీళ్ళకి సంపద వీళ్ళు వాళ్ళ దగ్గర పోతున్నారు భారతీయ జనతా పార్టీతో, ఎప్పుడు ఒకసారి వీళ్ళు కలిసేట్లుగా ఉండేంతవరకు అక్కడ ఆగితే సరిపోయేది. కానీ విలీనం అవుతారు, వీళ్ళకి ఇన్ని పదవులు ఇస్తారు అని చెప్పడం వలన ఇప్పుడు అది జరగలేదనుకో, ఏ కారణం అయినా అది జరగలేదనుకోండి, మళ్ళీ రేపు వాళ్ళు ఎన్నికలు పోయినప్పుడు చెప్తారు కదా, మా మీద ఇట్లనే పాపం వాళ్ళు వేశారు, మేము కలుస్తామని అన్నారు కనుక ముఖ్యమంత్రి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నా వరకైతే ఈ పార్టీ మొత్తంగా పార్టీ వెళ్ళి మర్జరు అనేది జరగదు. వెళ్ళినా స్ప్లిట్ అయిపోతారు. ఎవరు వస్తారు? తెలంగాణ పేరు మీద ఉంది కాబట్టి, తెలంగాణ అస్తిత్వం ఉంది కాబట్టి ఇంకో పార్టీ వచ్చేస్తుంది, లేదా ఆ పార్టీ నుంచే కొందరు విడిపోయి ఉంది. కానీ పార్టీ మొత్తంగా తీసుకుపోయి మహారాష్ట్రలో జరిగింది. పార్టీ చాలా మెజారిటీ పోయి జాయిన్ అయ్యారు. ఎన్నికలు ఏమైంది? ఆ పార్టీ దెబ్బతిన్న పోయి జాయిన్ అయిన పార్టీ దెబ్బతింది. ఆ అనుభవం వీళ్ళకి తెలియదా? తెరాస పార్టీకి తెలుసు కదా ఆ అనుభవం, మహారాష్ట్రలో ఏం జరిగింది, ప్రజలు అది అంగీకరించాలని తెలుసు కదా. కనుక తెరాస పార్టీ పూర్తిపోయి భారతీయ జనతా పార్టీలో కలిసిపోవడం అనేది జరగదు. కానీ ఆ పార్టీతో వీళ్ళు అలయన్స్ పెట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అలయన్స్ పెట్టుకున్న తర్వాత కొన్ని పొజిషన్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే అలయన్స్ పెట్టుకుంటారు కాబట్టి కొన్ని పొజిషన్స్ ఇవ్వచ్చు. చంద్రశేఖర్ గారికి గవర్నర్ ఏం పెద్ద పదవి కాదు, వాళ్ళకు చాలా మంది గవర్నర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. భారతీయ జనతా అంతమంది క్యాండిడేట్స్ కూడా లేరు కనుక ఒక గవర్నర్ పోస్ట్ ఇవ్వడము అది సులభమే. వాటికి కేసీఆర్ గారు దాన్ని అంగీకరిస్తారా లేదన్నది అది ఇంకొక వేరే విషయం. అలాగే కేటీ రామారావు గారికి ఒక క్యాబినెట్ పొజిషన్ ఇస్తారంటే కొంతవరకు అంటే ఒకవేళ అలయన్స్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ 2 పార్టీలతో వాళ్ళు సతమతం అవుతున్నారు. ప్రతిదానికి 5 పార్టీలను సంప్రదింపులు చేయాలి. భారతీయ జనతా పార్టీ కల్చర్లోనే అది లేదు, అలయన్స్ పెట్టుకొని ఇదంతా చేయడం. వాజ్పేయి గారు అంటే మేనేజ్ చేశారు, కానీ మోడీ నాయకత్వంలో ఇట్లా వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు వినడం ఆయనకు ఆ పార్టీ యొక్క దీంట్లో లేదు. మోడీ గారికి అది అంగీకారమే కాదు. కనుక 1-2 పొజిషన్స్ ఇవ్వడం అది, కానీ పార్టీ వెళ్ళి వాళ్ళలో కలుస్తుంది అనేది నేను ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్. సార్ అలయన్స్ లేదా విలీనం అంటే ఇది రెండులో ఏదైనా సరే కవిత గారిని బయటకు తీసుకురావడానికి కేసీఆర్ గారే
బీజేపీతో ఇటువంటి ఒప్పందాలు చేసుకుంటున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ బీజేపీతో అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు కేటీఆర్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు నేను కవిత గారి విషయంలో కూడా ఇప్పుడు సిసోడియాని అవును, బెయిల్ ఇచ్చి వదిలేశారు. వదిలేశారు. సిసోడియా వెనక ఆయన భారతీయ జనతా పార్టీ కాదా భారతీయ కావాలని నేను వేశారు. ఒక సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే నోనో ఇదంతా ఎవిడెన్స్ లేదు, ఏం లేదు, మీరు ఇట్లా ఇన్ని రోజులు ఎట్లా పెట్టారని సిసోడియాకు బెయిల్ ఇచ్చేశారు. కనుక సిసోడియాకు బెయిల్ వచ్చిన తర్వాత ఆ కేసు వీక్ అయిపోయింది. ఓకే, ఆ లిక్కర్ స్కామ్ కొంత వీకెన్ అయింది. ఉమ్, కనుక కవితకు కూడా బెయిల్ వస్తుంది. ఓకే, కొంత ఆలస్యం కావచ్చు కానీ బెయిల్ వస్తుంది. ఉమ్, సరే చాలా కాలంగా అక్కడ ఉంది కాబట్టి ఒక ఫాదర్గా ఒక బ్రదర్గా వాళ్ళ కుటుంబ సభ్యులందరి ప్రెషర్ ఉండి ఏంటి అసలు ఇట్లా ఎంతకాలం ఉంటుంది అనేది ఒక ప్రెషర్ ఉండొచ్చు. కానీ కేవలం కవిత కొరకే మొత్తం రాజకీయాలు ఆమె చుట్టే తిరుగుతున్నాయి, అన్ని నిర్ణయాలు దాని కొరకే జరుగుతున్నాయి అనేది అది అంత కరెక్ట్ కాదు. ఓకే, మరీ ఇది ఉన్నారు. సరే పోనీ భారతీయ జనతా పార్టీ అయినా వీళ్ళు ఒకవేళ పార్టీ వెళ్ళి మర్జ్ అయిన తర్వాత కవితను వదిలేసి వాడికి ఏం క్రెడిబిలిటీ ఉంటుంది? అవును, అంటే ఇదంతా పొలిటికల్ వీడు లిక్కర్ లేదు, స్కామ్ లేదు, ఏం లేదని అంటారు కదా. కనుక భారతీయ జనతా పార్టీ కూడా అట్లా నిర్ణయం తీసుకోదు. మొదలేంటి అంటే సుప్రీంకోర్టు మాత్రం ఎందుకు వదిలేస్తుంది? ఓ గట్టి జడ్జి ఉంటే మీరు వదిలేయండి పెట్టండి లోపల పెట్టండి ఉంది. న్యాయ వ్యవస్థ కూడా కొంత రాజకీయ ప్రెషర్కు లొంగుతున్నది కొంతవరకు. కానీ అది ఆమె బెయిల్ రావడం అంటే టెక్నికల్గా అది బెయిల్ వస్తుంది. ఎందుకంటే క్రైము కాదు కదా, అది ఒక ఎకనామిక్ అఫెన్స్. అది ఎకనామిక్ అఫెన్స్లో కొంత వెసులుబాటు ఉంటుంది. సిసోడియాను వదిలిన తర్వాత రేపు గట్టి లాయర్ వెళ్ళి ఆయన వదిలేసినప్పుడు ఈమె ఎందుకు పెట్టారు, ఆ కేసులో వాళ్ళు ఎవిడెన్స్ లేకుండా పెట్టారు కదా అని అంటే దాంతో కేసు ఆమె బయటకు వస్తుంది. కాబట్టి అది ఆమె కొరకే రాజకీయాలు చుట్టూ ఆమె చుట్టూ తిరుగుతున్నాయి.